ఇంకా ప్రాణాల వల్ల తీయాలి. ఇలా 26 మందిని మనం తీసిన వాటి వాళ్ళు 2600 మంది ప్రాణాలు పోయేదాకా కూడా పాకిస్తాన్ క్రికెటర్ గాంధీ ఏమో డీపీలు పెట్టుకోవడం అట్లా పెట్టుకోవడం దొంగనా కొడుకులు. నేను అనుకుంటా ఇంకా దీపావళి పండుగ ఎప్పుడైతే అనుకుంటున్నా దీపావళి పండుగ నైట్ అయింది. ఇట్లనే కావాలి. ఇంకా ఈ దాడి కూడా ఇంకా ఇట్లనే కూడా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలా భారతదేశం అంటే ఏదో చేతగాని దేశం అనుకున్నారా, లేకుండా సత్తా లేదు అనుకున్నారా, దమ్ము ధైర్యం లేదు అనుకున్నారా? మా దేశంలోకి వచ్చి మా వాళ్ళని మీరు షూట్ చేసి పోయి పట్టిపోతా అంటే ఊరుకుంటామా మేము? ఇవాళ 26 మంది ప్రాణాలకు 2600 మంది ప్రాణాలు తీసుకునేక ఊరుకునే సమస్యనే లేదు. ఇలా ఎవరైతే గిట్ట ఇలా మన భారతదేశంలోకి వచ్చి చేసినటువంటి ఉగ్రవాదులు దాడి, అదేవిధంగా చూసుకుంటే గిట్ట పాకిస్తాన్ ఎవడైతే భారత్లో జరిగింది నిజంగా తప్పే జరిగింది, వాళ్ళకి మనం తప్పు చేసామని చెప్పేసి అంతే అనవరకు అది మిలిటరీ కానీ అది దేశ ప్రధాని కానీ దేశ ప్రజలు కానీ ఎవరైనా కూడా అనేంత వరకు కూడా ఈ దాడి ఇలానే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలా మేము చేతగానే మన దేశ ఆర్థిక వ్యవస్థ గిట్ట పాకిస్తాన్ లెక్క పోయి ప్రపంచ బ్యాంకుల దగ్గర పోయి అడుక్కునే దేశమా ఇది? ఇవాళ ఎవడైనా కూడా ఇలా భారతదేశం పేరు తీసుకోవాలన్నా కూడా వణుకు పుట్టాలి ఇలా కంపల్సరీ. ఎందుకంటే ఇలా మాకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇలా మా దేశము భారతదేశం అంటే ఇలా ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి దేశం భారతదేశం అంటే ఇలా ఎంత గౌరవం ఉన్నటువంటి దేశాన్ని ఇలా వాడు మా దేశంలోకి వచ్చి ఇలా చొరబడి దాడి చేస్తా అంటే మేము ఊరుకుంటాం. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఈ సింధూర్ దాడి ఇట్లనే జరగాలి. పాకిస్తాన్లో ఎవడెవడైతే గిట్ట మన మీద కుట్రలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అంతం పట్టేదాకా కూడా వదలొద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా సెంట్రల్ గవర్నమెంట్ని. ఇప్పుడు అక్కడ హిందువులా కాదా అని చూసి పాయింట్ విప్పి చూసి మరీ అటాక్ చేశారు. దానికి తగ్గ రియాక్షన్ అనుకోవచ్చా? ఇంకా దీనికి రెట్టింపు ఏమైనా ఉండబోతుంది? ఇంకా రెట్టింపు ఉండాలి, ఇంకా ఉండబోవాలి. ఎందుకంటే హిందూ అంటే అమ్మో హిందువులు అంటే ప్రేమతో చూస్తే వాళ్ళు ఎంత బాగుంటారు, కోపం వస్తే ఎట్లుంటుందా అని చెప్పేసి ఉండాలి. కాబట్టి కంపల్సరీ ఇంక ఇట్నే దాడి జరగాలి, వాళ్ళకి ఇంకా జరగాలి. ఇంకా ప్రాణాల వల్ల తీయాలి. ఇలా 26 మందిని మనం తీసిన వాటి వాళ్ళు 2600 మంది ప్రాణాలు పోయేదాకా కూడా ఇట్లనే కొట్టాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకవైపు పాకిస్తాన్ మాకు వాళ్ళకు సంబంధం లేదంటూనే టీవీ లైవ్ లో ఏడుస్తుంది ఒక యాంకర్. అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? దీంట్లో పాకిస్తాన్ హస్తం ఉందా లేదా? అసలు 100% ఉంది. మరి పాకిస్తాన్ హస్తం లేనప్పుడు మరి ఆ దేశం మరి ఉగ్రవాదులు ఎందుకు దాడి చేస్తలేదు? ఇవాళ మాకు సంబంధం లేనప్పుడు ఉగ్రవాదులు అంటే ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రజలను చంపడానికి వీళ్ళు డేంజరస్ వ్యక్తులు అన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధానిగా నా గవర్నమెంట్ కానీ కంపల్సరీ ఉగ్రవాదులను వాళ్ళ మీద వాళ్ళు దాడి చేయాలి కదా. ఇలా తప్పు చేసిన మీద దాడి చేయాలిగా. మరి ఎందుకు వేయట్లేదు అంటే మాటల వరకు చెప్పడం వరకే ఉంది తప్ప ఇవాళ వాళ్ళు ఏం లేదు. కంపల్సరీ ఆ దేశంలో కూడా ఎవడెవడైతే భారతదేశంలో తప్పు కొంతమంది అంటారు మాకు ఇది లేదు, మాకు నీళ్లు బంద్ చేయగానే చూస్తాం సోషల్ మీడియా నీళ్లు బంద్ చేయగానే మేము బతకలేమో అని మాట్లాడుతున్నారు. ఇలా అట్లాంటి వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా దాడి చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును, చాలా మంది ఇక్కడ మన భారతదేశంలో బతుకుతూ పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు చాలా మంది. అట్లాంటి కొడుకుల్ని నడి రోడ్డు మీద పంజగుట్ట ఫ్లైఓవర్ దగ్గర అట్లాంటి ఏరియాలలో వాళ్ళని షూట్ చేయాలి అట్లాంటి వాళ్ళని. ఎందుకంటే ఇలా మా దేశంలో ఉండి మా దేశం నీళ్ళు తాగి మా దేశం తిండి తినుకుంటూ ఇలా నువ్వు పక్క దేశంలోని పాట పాడతావు ఎవడరా నువ్వు? ఎంతైనా ఇలాంటి వాళ్ళని మాత్రం మనము ఎన్కౌంటర్ చేసేయాలి. ఇంకోటి కూడా బుద్ధి వస్తుంది ఇట్లా మాట్లాడాలన్నా కూడా. లేకుంటే పాకిస్తాన్ క్రికెటర్ గాంధీ ఏమో డీపీలు పెట్టుకోవడం అట్లా పెట్టుకోవడం దొంగనా కొడుకులు. ఇలా మన దేశము అంటే మన దేశ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. మన దేశం కోసం కొట్లాడాలి. నువ్వు ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతమైనా కూడా మన దేశం కోసం మనం కొట్లాడాలి. మన ఎజెండా ఒకటి ఉండాలి. మన దేశం బాగుంటేనే మన అందరం బాగుంటామని మన దేశం కోసం మనము కొట్లాడాలి తప్ప ఇలా వాడు వేరే దేశానికి సపోర్ట్ చేస్తే వాడిని కంపల్సరీ ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ సింధూర్ దాడికి పాకిస్తాన్ రియాక్ట్ అయ్యి యుద్ధం ప్రకటిస్తే ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎన్ని యుద్ధాలు చేసినా అంతకు రెట్టింపు చేస్తాం మనం అంతే. ఇంకా భయపడలేదు. హిందూ అనేవాడు ఒక్కసారి రంగంలో దిగిందంటే ఇంకా రెట్టింపే ఉంటుంది తప్ప వెనుకకు తగ్గేది కాదు. ఎందుకంటే మన సైన్యం బలంగా ఉంది, మన గవర్నమెంట్ బలంగా ఉంది, మనకు అన్ని విధాల సపోర్ట్ ఉన్నాయి. ప్రపంచ దేశాలు కూడా ఇలా భారతదేశం సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి కంపల్సరీ వాడు ఎన్ని దాడులు చేసినా కూడా అంతకు ప్రతి దాడి చేసి ఆ దేశం లేకుండానే చేస్తాం. అదేవిధంగా ఇంకొక విషయం, ఈ దాడితో ఇలా పాక్ ఆక్రమిత మీద కాశ్మీర్ ప్రాంతాన్ని కూడా మనము ఇలా యాక్టిఫై చేసుకోవాలని చెప్పి మన దేశాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే వాడు మన కాశ్మీర్ను ఆక్రమించుకొని మన మీద దాడి చేసిన వాడు కంపల్సరీ దాన్ని కూడా పాక్ ఆక్రమిత ప్రాంతం కూడా మనకు సొంతం కాబోతుంది. సో అక్కడ మోడీకి చెప్పుకోపో అని చెప్పి పహల్గామ్లో దాడి చేశారు. మరి మోడీ రియాక్షన్ నిన్న ఎలా ఉంది, ఎలా అనుకోవచ్చు? ఇది చిన్న రియాక్షన్ ఇది కొద్దిపాటి రియాక్షన్కి అట్లా ఉంది. ఇంకా ఫుల్ ఉంటుంది ఇంకా ముందట. ఎందుకంటే టైము సందర్భం అన్ని బట్టి చేస్తున్నారు కంపల్సరీ. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి మంచితనం కూడా చూడండి. సివిలియన్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి ఓన్లీ ఉగ్రవాదులకు మాత్రం బుద్ధి చెప్పాలి. అమాయకమైనటువంటి ప్రజలకు ఎందుకు ఇబ్బంది చేయాలనే వారి సంకల్పం బాగుంది. కాబట్టి ఇలా ఓన్లీ ఉగ్రవాదులనే దాడి చేశారు. ఇలా మనం కూడా
అన్ని దేశాల లెక్క మనము ఆలోచన లేకుండా విధానంగా మాట్లాడితే చేస్తే గిట్ట ఇలా పాకిస్తాన్ అనేది అంతరించిపోతుంది. ఎందుకంటే మనకు కూడా కొన్ని నియమ నిబంధనలు తెలుసు. మనం కూడా ఒక దేశం రన్ చేస్తున్నాము. దేశ ప్రజల్ని సత్తా దమ్ము ప్రపంచ దేశాలలో ఏ ప్రధానికి లేదు, ఏ ఉగ్రవాదికి లేదు, ఎవరికి లేదు. వాడు ఆ మోడీ దగ్గరికి రావాలని వాడు మష్ అయిపోతాడు. అండ్ ఫ్యూచర్లో మళ్ళీ పాకిస్తాన్ ఇండియా వైపు చూడొద్దు అంటే ఇండియా ఇంకా ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది? ఇంకా రెట్టింపు రియాక్ట్ కావాలి, ఇంకా దాడి చేయాలి, వాళ్ళకు భయం పుట్టాలి. ఇంకా ఈ దాడిని ఇంకా ఆపొద్దు. ఎందుకంటే మనమంటే భయం పుట్టాలి. ఎందుకంటే మనకు పహల్గామ్ దాడి కానీ పుల్వామా దాడి కానీ జరిగినప్పటి నుంచి ఇట్లా అవుతుంది కాబట్టి ఇంకొకసారి ఇలా డబల్ ట్రిబల్ రెట్టింపు జరగాలి. కాబట్టి కంపల్సరీ దాడిని ఆపొద్దు అని చెప్పేసి వాళ్ళకి వెన్నుల వణుకు పుట్టాలి, భయం పుట్టాలి. ఇండియా అనగానే ఇట్లా గజగజ వనకాల వాళ్ళు. మోడీనే వాళ్ళకి కరెక్ట్ మొగుడు అనుకోవచ్చా? ఫైనల్ 100% మోడీ వాళ్ళకి సరైనటువంటి మొగడు అంతే.